హలో ఫ్రెండ్స్, ఇవాళ వికారాబాద్ దగ్గర అనంతగిరి వాటర్ ఫాల్స్కి వెళ్తాం జరిగింది. అందరూ వచ్చేసరికి ఇక్కడ దాకా ఆ హిల్ ప్లేస్ దాకా వెళ్తారు, పార్క్ చేస్తారు. వాటర్ ఫాల్స్ మేము వెళ్ళలేదని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. కానీ కొంచెం ముందు ఆ పార్కింగ్ ప్లేస్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఒక లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇట్లాంటి లోయలు ఉంటాయి. మంచి ఫోటోగ్రాఫ్. ఇక్కడ చూడండి, గొర్రెలు వేస్తున్నారు. ఫోటో స్పాట్ ఇక్కడ ఉంది. నా సామిరంగా మామూలు లేదు అసలుకి. ఈ గొర్రెలతో కానీ కొన్ని ఫొటోస్ తీగామండి. ఆ బ్యాక్గ్రౌండ్ పిక్చరేషన్ సూపర్ ఉంది. చూడండి అసలు మీకు ఇక్కడ నుంచి మళ్ళీ వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళిద్ది. చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి ఎంత బాగుంటాయి. అది బ్యాక్గ్రౌండ్ సీనరీస్ చూడండి. ఏమన్నా ఫోటో షూటర్లు వస్తే ఇక్కడికి అల్టిమేట్ లొకేషన్స్ కదా. అదే వాటర్ ఫాల్స్ అని చెప్పే కదా. ఇక్కడ నుంచి మీరు ఆ హిల్ ప్లేస్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ వస్తే ఈ ప్లేస్ వచ్చింది. ఈ తాజ్ చూడండి, మంచి పూలతో టోహీ పెట్టుకున్నాడు. ఇదే వాటర్ ఫాల్స్. మీరు అక్కడ ఈ అనంతగిరి పద్మ టెంపుల్ ఉంది కదా, అక్కడి నుంచి మీకు కొండకాడ నుంచి ఒక 10 కిలోమీటర్ల ముందుకు వస్తే కోటిపల్లి నుండిద్ది. ఇక్కడికి వస్తే వాటర్ ఫాల్స్ కియాకింగ్ అంతా చేయొచ్చు. 1 పర్సన్కి వచ్చేసరికి అరగంట 200 తీసుకుంటాడు, 2 పర్సన్స్కి 300 తీసుకుంటారు. అరగంట చేయొచ్చు. కానీ వాటర్ తక్కువనని వీళ్ళు అలౌ చేయట్లేరండి. చూడండి మీకు ఎంత బ్యూటిఫుల్ లొకేషన్. జనం మామూలు ఫుల్గా వచ్చారు. కానీ వాటర్ తక్కువ ఉండటం వల్ల బోటింగ్ చేయలేదు. అందుకే దీంట్లో దిగి పిల్లకాయలు అందరూ ఆడుకుంటున్నారు. తెలిసిందేగా మీ పిల్లకాయలు. మన వాళ్ళకి నీళ్ళున్నా నిప్పన్నా భలే చెలగాటాలు. బట్ లక్కీ గేర్ వర్షం లేదు కాబట్టి సరిపోయింది. ఈ జనం చూసారా? ఇలా ఆదివారం కాబట్టి ఎంత రష్, ట్రాఫిక్ అయితే మామూలు లేదు. దోలు తీరిపోయింది ట్రాఫిక్. అంతమంది కార్లు కానీ 2 వీలర్లు కానీ ఈ వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చారు. బట్ చాలామంది తెలియకేందంటే ఆ హిల్ ప్లేస్ దగ్గరే అక్కడే ఆ పార్క్ చేస్తున్నారు, ఆ పైకి కొండ ఎక్కుతున్నారు, వ్యూ పాయింట్ అని చూస్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ వెళ్ళిపోతున్నారు. కొంచెం ముందు 10 కిలోమీటర్లు రండిరా బాబు. వస్తేనేగా మీకు ఇట్టండి వాటర్ ఫాల్స్ ఉండి మంచి ఎంజాయ్ చేసేది. మీరు అంత దూరం నుంచి వచ్చి ఇది చూడకుండా ఎట్లా చెప్పండి? చూడండి ఎంత బాగుందో. జనాలు అయితే మామూలు లేరు. బోటింగ్ ఉంటే బాగుండేది. ఇక్కడ వర్షాలు మొన్నగా స్టార్ట్ అయినాయి కాబట్టి తక్కువ వాటర్ ఉన్న వల్ల ఆడుకుంటున్నాం. ఎలా చేస్తున్నా కూడా సరిపోయింది మనకి. ఫోటోలు మాత్రం లొకేషన్, సీనరీకి, క్లైమేట్కి సూపర్ ఉంది. అంతేనా? బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక వీకెండ్ ఒక పొద్దున వచ్చి సాయంత్రం ప్లాన్ చేసుకోవచ్చు. నేనేనండి, మన దగ్గర డీజే గింబుల్ ఉంది. ఆటో ట్రాకర్ పెట్టి కాసేపు ఫ్రెండ్స్ అందరూ వచ్చాక ఏం చేస్తాం, కాసేపు రీల్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా చేస్తాను నేను. ఎట్లన్నా అండి, మీ సలహా సూచన ఇవ్వండి నాకు. ఓకే, సరేనండి. మళ్ళీ మంచి లొకేషన్ చూడండి. లాస్ట్ టైం మంచి ట్విస్ట్ ఒకటి ఇస్తా, చూడండి ఒకసారి. హలో ఫ్రెండ్స్, వైపిఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్కి స్వాగతం. మిడిల్ ఈస్ట్ కంట్రీస్, దుబాయ్, ఒమాన్కి వీసా సర్వీసు, ఫ్లైట్ టికెట్లు చేస్తాను. బెస్ట్ సర్వీస్, బెస్ట్ క్వాలిటీ, ఫాస్ట్ సర్వీస్. హైదరాబాద్లో ఉంటా, రండి. సూపరు. మొత్తానికండి పొద్దున వచ్చి సాయంత్రం దాకా ఉండి ఈ ట్రాఫిక్లో తప్పించుకొని బయటికి వచ్చేసామండి. రిటర్న్ వస్తున్నాం. చూడండి, అయినా కానీ సాయంత్రం పూట లొకేషన్స్ ఎంత బాగున్నాయో అసలుకి. ఇవన్నీ చూస్తానికి మీరు ఈ వర్షాకాలం మన దగ్గరలో హైదరాబాద్ సిటీ దగ్గరలో ఉండిద్ది. ఇట్లాంటి చూడండి, ఎంజాయ్ చేయండి. అసలు రిసార్ట్స్ కానీ భలే బాగుంటాయి. ఇట్లనే మీరు ఎంజాయ్ చేయాలండి. ఎప్పుడు ఆ ఇళ్లలోనే ఆ పార్కులు, షాపింగ్ మాల్లోనే చూసేది. ఇట్లాంటి చూస్తేనే మనసు ప్రశాంతంగా హ్యాపీగా ఉండిద్ది, ఆరోగ్యకరంగా ఉంటారు, లైఫ్ కూడా ప్రశాంతంగా ఉండిద్ది. రండిరా బాబు. ఎంతకాడిగా 4 గోడల మధ్యలో ఉండి ఏం చేస్తారు మీరు? రండి, చూడండి మంచి లొకేషన్స్, మంచి వ్యూస్. నేత్రానందం పడండిరా. నేత్రానందం పడితే మీ హ్యాపీగా ఉండేది. సరే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్